అయ్యో అంటే లీడీస్ చేస్తారండి అలా తీసుకొచ్చింది కదా నన్ను చెప్పాల్సింది ఆగేవాళ్ళం అంటే చేస్తాను టైం కుదురుతుందో లేదో చెప్పండి కూడా బాగా చూడండి వెంకటేశ్వర చూడండి నల్ల బ్యాగ్ తేలేదు కదా తేలేదు కదా తెచ్చారు మళ్ళీ పెట్టారా ఏంటి పెళ్లి సెట్టింగా అమ్మవారిదేనా ఒరే పెళ్లికి ఇంత బాగా చూడరా రెడ్డి ఎలాది అడిది
వీళ్ళ కోసం వచ్చారు. ఒకసారి ఒకళ్ళు అలా సార్ చిన్ను రైట్ నానా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. ఇలాగే ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఎక్కడ నగ్గాలో తెలిసినోడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడని ఒక్కొక్కసారి ఒక్కొక్కరిది వాయిస్ పెరిగినా మన వయసుతో పాటు వాయిస్ పెరిగినా మనకి ఇంకేం పెరగాలి? మెచ్యూరిటీ. మన ఈగోలకి వెళ్ళడం వల్ల చాలా నష్టపోతున్నారు చాలా కుటుంబాలు. మన దేశం యొక్క గొప్పతనం అంతా దేని మీద ఆధారపడింది? కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఇతర దేశాల్లో అంత పటిష్టంగా లేదు, మనకే ఉంది. ఇల్లు అంటే అమ్మ, నాన్న, నాయనమ్మ, బంధువులు, స్నేహితులు, తాతయ్య, మావయ్యలు, బాబాయ్యలు, పెద్దనాళ్ళు, ఎంత పరివారము అంటారు. అందుకే చూడండి, బంధుమిత్ర సపరివారంగా అంటామా. మనం దాన్ని నిలబెట్టుకోవాలి, కొనసాగించాలి. అందుకని మీరు రాములు వారిని సీతాదేవి ఎలా ప్రేమించిందో, సీతాదేవిని రాములు వారు ఎలా ప్రేమించారో అలా ఉండడమే అన్యోన్య దాంపత్యం. అది ఎప్పుడు మర్చిపోకుండా చక్కగా ఆదిదేవుడు మనకి శివుడు పార్వతి వాళ్ళిద్దరూ మరి ఎలా ఒకే శరీరంలో ఇద్దరు కదా, అలా ఉండాలి. అలాగే విష్ణువు లక్ష్మి, ఆవిడ ఎక్కడ ఉంటుంది? హృదయంలో. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దేవుళ్ళు దేవతలు మన ధర్మం మనకేం నేర్పిస్తుందంటే భార్యను ఎక్కడ పెట్టుకోవాలి? తనలో సగంలా పెట్టుకోవాలని శివుడు, తన హృదయంలో పెట్టుకోవాలని విష్ణువు చెప్తున్నారు. అది మన ధర్మం. కాబట్టి అర్థమైందా? అటువంటి ధర్మంలో మనం పుట్టినందుకు, అటువంటి దేశంలో మనం పుట్టినందుకు మనం గర్వించాలి. ఏదో ఉంగరం తొడుక్కుని మళ్ళీ ఎప్పుడో బొంగరంలా తిరిగేసేటువంటి అవస్థ కాదు మనదే. అర్థమైందా? ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య. అది రాముడు యొక్క మార్గం, మన అందరిది అదే మార్గం. అలాగే మనం ఆ విలువలు కలిగి ఉండాలి. చక్కగా మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సంస్కృతిని మనం కొనసాగించాలి. ఈ కొత్త జంటకి ఎటువంటి విఘ్నాలు లేకుండా వారి యొక్క సంసార జీవితం, వైవాహిక జీవితం నడవాలని మనం ఆ సీతారామచంద్రమూర్తిని మనం ప్రార్థిస్తూ మంత్రం చెప్దాం. అందరూ ఒకసారి చెప్పండి. రామాయ, అందరూ చెప్పాలి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే సీతాయ రఘునాథాయ సీతాయ పతయే నమః. గోవిందా. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. తల్లి మనం కలుద్దాం మళ్ళీ. మీరు ఉన్నారు వెతవచ్చులండి. మా బంగారు అది అండి, అది చిన్న కండువేది పంచి లాంటిది ఉండాలి కదా అండి. అమ్మా
ఒకసారి సుమా సుమా అండ్ రమేష్. సుమా ఇప్పుడు భారం నీదే సుమా. నువ్వు విష్ణువుడికి రమ, అదే రమ అంటారు లక్ష్మీదేవి. సో ఇది బృందావనం సెంటు. నీ కాపురం సాగాలి విత్ సైలెంట్, విత్ డీసెంట్, వితౌట్ ఎనీ స్టంట్. మై పోయం ఈజ్ ఇన్స్టెంట్. బృందావనం కృష్ణుడి. బృందావన విహారీ లాల్ కి, గిరిరాజ్ గోవర్ధన భగవాన్ కి. నమః పార్వతీ పదయే హర హర మహాదేవ. రాత్రులు ఏం తిన్నా వాళ్ళు అయిపోయింది. హరే కృష్ణ తల్లి. ఇక్కడే ఉంది.